నమస్కారం, సుప్రజateluguvideosకి స్వాగతం. ఈరోజు మనం క్యాప్సికమ్ కూర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కూర్మా అన్నం చపాతీలు ఎందులోకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఒక ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేపుకోవాలి. నేను ఒక 5 క్యాప్సికమ్లు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి ఇందులో వేస్తున్నాను. క్యాప్సికమ్ ముక్కలు బాగా వేపుకోవాలి. నేను 5 క్యాప్సికమ్లకు 3 టమోటాలు వేస్తున్నాను. టమోటాలు ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఈ క్యాప్సికమ్ కుర్మా అనేది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఇవి ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గాయి. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ కూర్మా అనేది మరీ నీళ్ళగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. గుజ్జు గుజ్జుగా ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కూర్మా తయారైంది. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.